ఊరుకో నాన్న, ఊరుకో. అయ్యో, ఒళ్ళంతా కాలిపోతుందే. అత్తయ్య గారు, ఏమిటే? చూడండి, వీడి ఒళ్ళంతా కాలిపోతుంది. జ్వరం వచ్చినట్టుంది. ఓ అయ్యయ్యో, నా తండ్రి. నాన్న, ఏడవకు. బాగా జ్వరం ఉంది పిల్లాడికి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సమయానికి ఈయన గారు కూడా లేరు. పద, మనమే వెళదాం. నేను తీసుకెళ్తాను అత్తయ్య గారు. ఎక్కడికి తీసుకెళ్తావే? స్వర్ణ నా బిడ్డ నా బిడ్డ అంటూ పిల్లాన్ని నాకే ఇవ్వనంది. ఇప్పుడేమో క్లబ్బులు, జిమ్ములు, రన్నులు అంటూ ఊరి మీద పడి తిరుగుతుంది. పసిపిల్లాడు కదా, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఎలా చూపిస్తాం? వీడి తత్వం తెలిసిన వాళ్ళ దగ్గర చూపించాలి. ఓ పని చేయవే, అర్జెంటుగా సీతని రమ్మని ఫోన్ చేయి. ఒకవేళ దాని మీద బెంగ పెట్టుకుని జ్వరం వచ్చిందేమో. అయ్యుండొచ్చు అత్తయ్య. నువ్వు దానికి ఫోన్ చేసి ఆ డాక్టర్ ఎవరో, ఎక్కడుంటారో వెంటనే వివరాలు కనుక్కో. నువ్వు దాన్ని అక్కడికి రమ్మను. అదేగా ఎప్పుడు వీడిని చూపించేది. సీత వస్తుందంటారా అత్తయ్య గారు? వస్తుంది. ఆస్తులు వద్దనుకుంది కానీ మనుషుల్ని, మమతల్ని అది వద్దనుకోలేదు. పైగా వీడంటే దానికి ప్రాణం. పరిగెత్తుకుంటూ వస్తుంది. ముందు ఫోన్ చేయి. సీత, ఫోన్. ఎవరు? పిన్ని. హలో. అమ్మా సీత, ఏంటత్తయ్య గారు? బుజ్జిగాడికి విపరీతమైన జ్వరం వచ్చింది. అత్తయ్య గారు నేను చాలా కంగారు పడుతున్నావు. నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలమ్మా. నేను ఆ ఇంటికి రాలేను అత్తయ్య గారు. అది కదమ్మా, స్వర్ణేమో ఇంట్లో లేదు. అది లేనప్పుడు మేము అక్కడికి వచ్చిపోతున్నామన్న పేరు వస్తుంది. అది దానికి రకరకాల అర్థాలు తీస్తుంది. మళ్ళీ పెద్ద ఆర్గ్యూ చేస్తుంది. దాంతో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు. తను లేదని నేను రమ్మంటం లేదమ్మా. ఎప్పుడు వాడిని డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకెళ్లేది నువ్వేగా. ఏ డాక్టర్ దగ్గర తీసుకువెళ్లాలో నాకు తెలియదు. అందుకే వాడిని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళటానికి రమ్మంటున్నాను. పసిపిల్లాడమ్మా, కాస్త మనసు పెద్ద చేసుకో తల్లి. అంతంత మాటలు ఎందుకులేండి అత్తయ్య గారు. మా కోపాల్ని వాడి మీద చూపించేంత మూర్ఖులమేమీ కాదు మేము. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. అత్తయ్య గారు, బుజ్జిగాని తీసుకెళ్తాను, ఇలా ఇవ్వండి. ఊరుకో నాన్న, ఊరుకో. వస్తానత్తయ్య. జాగ్రత్త లక్ష్మి. డ్రైవర్. రఘు, మిగతా పనులు నువ్వు పూర్తి చేయి. వద్దు సీత, నువ్వు వెళ్తే మళ్ళీ ఆ స్వర్ణ పంచాయతీ పెడుతుంది. రఘు, అవతల పసిపిల్లాడికి బాగోలేదంటున్నారు. అత్తయ్య గారు బతిమలాడుతున్నారు. అయినా నేనేం ఆ ఇంటికి కాదు కదా వెళ్ళేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాబుని చూపించి తిరిగి వచ్చేస్తాను.